శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వర గారు, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శ్రేష్టమైన పౌర్ణమి అని అనుకుంటూ ఉన్నాం కదండి. అవునండి. మీరు కిందటి ఎపిసోడ్లో చెప్పారు ఉపనిషత్తుల్లో శ్రావణ పౌర్ణమికి కూడా అనుబంధం ఉందని. అవును. ఆ విషయం ఏంటండి, వివరించండి. తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనము శ్రావణ మాసంలో ఉన్నాం ఇప్పుడు. అవునండి. పూర్ణిమ చంద్రుడికి దగ్గరగా శ్రవణ అనే నక్షత్రం చంద్రుడికి దగ్గరగా శ్రవణ నక్షత్రం ఉన్న రోజుని ఆ మాసం కింద పరిగణించబడుతుంది. శ్రవణము అంటే వినడం. ఈ మాసం అంతా వినడమే. వినడంలో ప్రాముఖ్యత వహించినది ఏంటి? వేదం. చూడండి, ఎవరైనా ఘనాపాటీలు వేదం చదువుతూ బల్లి వేస్తూ ఉంటే అక్కడ కూర్చుని తన్మయత్వంతో వింటూ ఉంటాం. చాలానండి. ఆ యొక్క అందం చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు ఆ చదివే అనుదాత్త ఉదాత్త స్వరిత దీర్ఘస్వరితాలు చదువుతూ మంత్రముగ్ధులం అవుతారంటారు చూసారా. అలాంటి ఒక అనుభవానికి లోనవుతూ ఉంటాం వేదం విన్నప్పుడు. మనకి తెలియకుండానే ఎంతో వైబ్రేషన్, ఆ శబ్ద తరంగాలు మనలో ఉండే నెగిటివిటీని పోగొడతాయి. అది వేదం యొక్క గొప్పతనం. అంటే ఆ శబ్ద తరంగాలు అంతే కదండి. వేదము అంటే ఏదైనా కూడా వేద ప్రామాణికం అంటూ ఉంటారు. అవునండి. ఆ చదివేటప్పుడు చెప్పాను కదా, వేదానికి ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరాన్ని బట్టి వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు ఒక అలౌకికమైన ఆనందానికి లోనవుతూ ఉంటాం. ఇది మరి శ్రావణ పౌర్ణిమతోటి ఎలాగ ముడిపడి ఉంది? చాలామంది శ్రావణ పౌర్ణిమని రాఖీ పౌర్ణిమని మాత్రమే అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా అండి. దానితో పాటు అది కూడా ఈ సందర్భం తర్వాత చెప్పుకుందాము. దీన్నే జంధ్యాల పౌర్ణమి అంటారు. అవునండి. ఒడుగైన వాళ్ళు యజ్ఞోపవేతం సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటారు. ఏదైనా పితృకార్యాలు చేసినప్పుడు ఏదైనా ఇలాంటి మైలు ఇలాంటివి వచ్చినప్పుడు మధ్యలో మార్చుకుంటారు. లేదా సంవత్సరానికి ఒక్కసారి ఈ జంధ్యాల పౌర్ణిమ రోజు గాయత్రి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞోపవేతాన్ని పాతది విసర్జించి కొత్తది వేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, యజ్ఞోపవేదం ధరించాడు అంటే వేదం చదవడానికి అర్హుడు అని చెప్పడం. ఇక్కడ యజ్ఞోపవేతం ధరించిన వాళ్ళందరూ ఎవరు? బ్రాహ్మలు. ఈ బ్రాహ్మలు వేదం చదవడానికి వెళ్ళేవారు. అంటే వీళ్ళు ఉపాకర్మ, అంటే ఈ వేదం చదవడానికి అర్హులైనారు అని చెప్పేదే ఈ జంధ్యాల పౌర్ణమి. ఇంకా విశేషం ఏంటి అంటే హయగ్రీవుల వారి జయంతి. జయంతి అన్ని విద్యలకి మూలము ఆయనే. పరశురామ కల్పసూత్రం ప్రకారము శ్రీ విద్య అనేది, శ్రీ విద్యలో భాగమే ఈ లలితోపాఖ్యానం. ఈ లలితోపాఖ్యానం ఎలా బయటకు వచ్చింది? హయగ్రీవాగస సంవాదం ద్వారానే వచ్చింది. ఎందుకు అంటే అన్ని విద్యలకి మూలము ఎవరు అయ్యా అంటే హయగ్రీవ స్వామి. ఆయన జన్మ వృత్తాంతం అంతా దేవీ భాగవతంలో ఉంటుంది. చాలామందికి తెలియదు హయగ్రీవుడు అంటే ఎవరనేది. గుర్రము ముఖము కలవాడిని హయగ్రీవుడు అంటాడు. ఆయనకు ఆ ముఖం ఎందుకు వచ్చింది అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు నేను చెప్పాను, అన్ని విద్యలకి మూలము హయగ్రీవుడు. అవునండి. చిన్న శ్లోకం చెప్పుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మీ పిల్లలకి ఈ శ్లోకం నేర్పించండి, అన్ని విద్యల్లో ప్రావీణులు అవుతారు. విష్ణుమూర్తి యొక్క మరి యొక్క రూపమే ఈ హయగ్రీవ అవతారము. మరి లలితోపాఖ్యానం ఎవరి ద్వారా వచ్చింది? లలిత సహస్రనామం ఎవరి ద్వారా విన్నాము మనము అంటే హయగ్రీవుడి ద్వారానే. అంటే విష్ణువు ద్వారానే మనం లలితా సహస్రనామాన్ని తెలుసుకున్నాము. ఇక్కడ చూడండి, మరి ఈ విష్ణుమూర్తికి గుర్రపు తల ఎలా వచ్చింది? దేవి భాగవతంలో చిన్న వృత్తాంతం ఉంది దీని గురించి. వివరించండి. మనం చండీ పురాణం చెప్పుకుంటున్నాం, గుర్తుందా? అవునండి. అందులో భాగంగా మధుకైటభ వధ చెప్పుకున్నాం. మధుకైటభ వధ జరిగిన తర్వాత విష్ణుమూర్తి చాలా అలసిపోయారట. అలసిపోయి ఆయన యొక్క విల్లుని ఇలా పెట్టి దాని మీద పెట్టి గడ్డ ఇలా పెట్టి నిద్రపోతున్నారు.
నిద్రపోతున్నప్పుడు ఏమైంది, లేపాలి ఆయన. ఎందుకు లేపాలి? అక్కడ ఏమైంది, హయగ్రీవుడు అనే రాక్షసుడు అమ్మవారి కోసం తీవ్రమైన తపస్సు చేసి చావు లేకుండా వరం కావాలి అని చెప్పి కోరతాడు. ఈ రాక్షసులకు ఎప్పుడు ఇదే పనేమో. ఆ కోరేవాడినే రాక్షసులు అంటాడు. చావు లేకుండా వరం కోరేవాళ్ళనే రాక్షసులు అంటారు. చూడండి, ఏ రాక్షస వృత్తాంతం తీసుకోండి, చావు లేకుండా వరాన్నే కోరతారు వాళ్ళు. అటు మధుకైటభవతి చెప్పుకున్నాం మనం. అక్కడి నుంచి ఏది చూసుకోండి, ఏది చూసుకున్నా మాకు మరణం లేకుండా వరం కావాలి వాళ్ళకి, అంతే. అలా అడిగే వాళ్ళనే రాక్షసులు అంటారు. అసుర లక్షణం. మోక్షం కావాలనుకునేవాడు మహర్షి, అందుకే వాడికి మోక్షం అక్కర్లేదు, అందుకే అసుర లక్షణం కదా, అది రాక్షస లక్షణం అనమాట. అందుకే ఇక్కడ అమ్మ దగ్గర ఏం తేడా ఉండదండి, అందరూ ఆవిడ పిల్లలే అనే దానికి ఉదాహరణ ఇది ఈ వృత్తాంతం. హయగ్రీవుడు అనే రాక్షసుడు ఏం చేశాడు, తపస్సు చేసి అమ్మవారిని ప్రత్యక్షంగా ఆవించుకున్నాడు. అడిగింది, నాయన చాలా తపస్సు చేసావు, నీ కోరిక ఏంటి? అమ్మవారు అమ్మ కదా, ఎక్కువ నాకు వరం కావాలి అంటే, చావు లేకుండా వరం ఇవ్వడం కుదరదు నాయన అని చెప్పింది. చెప్పేసింది. ఇక ఆమెకు తెలుసుగా వీళ్ళందరూ అడిగేవి. ఇంకోటి ఏదన్నా కోరుకో అంటుంది. సరే, మరి వచ్చిన తర్వాత వరం ఇవ్వాలి కదా, తపస్సు చేశాక. తప్పదు. సరే, నేను ఎలా అయితే ఉన్నానో అలా ఉన్నవాడే నన్ను చంపాలి. హయగ్రీవుడికి గుర్రపు తల ఉంటుంది. అవునవును. ఇలా ఉన్నవాడే నన్ను చంపాలి అంటే, మనిషికి గుర్రం తల ఉన్నవాడు ఎక్కడ పుడతాడు? నిజమే కదా, ఎక్కడా పుట్టరు అని తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆవిడకి తెలుసు కదా ఏం చేయాలి. ఈ మహామాయ ఆవిడ, అమ్మ కదా, మహామాయ మహామాయా స్వరూపిణి కదా. ఏం చేస్తుంది, మధుకైటభుల వధ అయిన తర్వాత ఈయన బాగా నిద్రలో ఉంటారు అలసిపోయి. ఈ రాక్షసుడు పెచ్చు పెరిగిపోతాయి, వాడికి ఇక రెచ్చిపోతూ ఉంటాడు. ఇక విష్ణుమాయ తప్పదు. ఇక చూసుకోండి, ఈ బ్రహ్మాది దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నిద్ర లేపడానికి నానా రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఏమీ కాదు, అసలు ఇంచి కూడా కదలడు ఆయన, ఇంచి కూడా కదలడు. ఇక ఎలా లేపాలి అన్నప్పుడు బ్రహ్మగారి మస్తిష్కంలోకి చెదపురుగు వస్తుంది. చెదపురుగు గుర్తొస్తుంది. అప్పుడు ఆ చెదపురుగుని ప్రార్థిస్తారు వీళ్ళంతా దేవతలు. చూడండి, చిన్న చెదపురుగుని వస్తుంది. వచ్చి నేనేం చేయాలి అంటే, విష్ణువుని నిద్ర లేపాలి. అమ్మ బాబోయ్, విష్ణువుని అంటున్నారు, నిద్ర లేపాలంటున్నారు. వాళ్ళ వల్లే కాదు, నా వల్ల ఎక్కడ వద్దే అనుకుంటున్నా. నా వల్ల కాదని లేదు, నాకేంటి అని అడిగింది ఆవిడ. ఒకవేళ నిద్ర లేపితే నాకేంటి లాభం మరి? ఎందుకంటే మామూలుగా నిద్రలో ఉన్న వాళ్ళని లేపడమే పాపం. అవును, విష్ణువుని లేపాలంటే ఇంకా మహాపాపం. స్వయంగా విష్ణుమూర్తిని నిద్ర లేపడం అంటే మహాపాపం. ఈ పాపానికి నివృత్తి ఏంటి మరి? నాకే ఆవిడ ఆ చెదపురుగు కూడా పాపమే. అక్కడ ఇక్కడ ఏమైంది, ఏం చేశారు? సరే, యజ్ఞంలో హవిర్భాగం ఉంటుంది కదా, అందరూ పూజ చేసుకోగా ఏదైనా మిగిలిపోతే అది నీకే అని చెప్పి ఆ చెదపురుగుకి వరం ఇస్తారు. అందుకనే హోమంలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయమంటూ ఉంటారు కదండి, బయట పడకుండా కానీ పడుతూనే ఉంటాయి. ఆ పడ్డవన్నీ కూడా హవిర్భాగాలన్నీ చెదపురుగులకే అండి అవి. అందుకే కింద పడ్డది మళ్ళీ తీసి దాంట్లో వేయకూడదు, వేయనివ్వరు. హోమం చేసేటప్పుడు కింద పడ్డవేవి మళ్ళీ తీసి హోమగుండంలో వేయకూడదు. అప్పుడు ఏం చేస్తుంది, ఈ చెదపురుగు ఏం చేస్తుంది అంటే వచ్చి ఆ వింటి నారిని కొరికేస్తుంది. ధనుసు విల్లు చెక్కతో చేస్తారు కదా, ఆ వింటి నారిని కొరికేసరికి చెదపురుగు ఎప్పుడు చెక్కను తొలుస్తూ ఉంటుంది కదా, ఆ చెక్కను తొలిచేసరికి వింటి నారి తెగిపడి, ఏదో ఇంత ధనుస్సు కాదండి, విష్ణువు యొక్క ధనుస్సు అంటే ఎంత ఉంటుంది. ఆ వింటి నారి వెళ్ళి ఆయన ఇలా తల పెట్టుకుంటాడు కదా, ఈ తల మొత్తము కూడా ఎగిరిపోతుంది విష్ణువు యొక్క తల. వెంటనే అయ్యో ఇలా జరిగింది ఏంటి అని చెప్పి బ్రహ్మగారు ఏడిచి అమ్మవారిని అడిగితే, అర్జెంటుగా గుర్రం తల ఉంటుంది తెచ్చిపెట్టండి అని ఆవిడ చెప్తుంది. అప్పుడు వెంటనే వెళ్ళి ఆ గుర్రం తలని తెచ్చి ఆయనకి విష్ణుమూర్తికి తగిలిస్తారు. అందుకే విష్ణుమూర్తి యొక్క 21 అవతారాల్లో ఈ హయగ్రీవ అవతారం ఒకటి. ఆ రోజు నుంచే సర్జరీలు ఉన్నాయి కదండి. ఇక అశ్విని దేవతలే డాక్టర్లు కదండి, మళ్ళీ సర్జరీలు అవును కదా. నిజమండి, ఆయనకి అతికించడం జరుగుతుంది.
తర్వాత ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించడం జరుగుతుంది. ఈ కొన్ని సందర్భాల్లో ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడే వేదాలను ఎత్తుకుపోతే హయగ్రీవ స్వామి వారు మళ్ళీ ఆ వేదాలని తిరిగి పట్టుకుని వచ్చారు. కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు తిరిగి వచ్చాయి కాబట్టి వేదాలకి ఈ శ్రావణ పౌర్ణమికి సంబంధం అన్నమాట. అంటే మనకి పోయిన వేదాలు శ్రావణ పౌర్ణమి మళ్ళీ తిరిగి వచ్చాయి కాబట్టి ఆ వేదాలకి శ్రావణ పౌర్ణమికి హయగ్రీవులు వారు కాబట్టి విద్యకి యజ్ఞోపవేతం మార్చుకుంటారు కాబట్టి ఈ వేదం చదవడానికి అర్హత పొందారు అని చెప్పడానికి ఈ శ్రావణ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత. శ్రావణ పౌర్ణమిలో ఇన్ని విశేషాలు దాగున్నాయన్నమాట. కేవలము రాఖీ పౌర్ణమి ఒక్కటే కాదండి, శ్రావణ పౌర్ణమిలో చాలా విశేషాలు ఉన్నాయి, చాలా విశేషాలు ఉన్నాయి. హయగ్రీవ జయంతి, హయగ్రీవ స్వామి వారిని ఈ శ్లోకం ఇందాక నేను చెప్పిన శ్లోకం ప్రతిరోజు పిల్లల చేత చదివించండి. ఎందుకంటే సంగీతం పాడగలడు హయగ్రీవుడు, ఆయన విశేషాలు వేదాలు చదవగలడు. ఒకటి కాదండి, ఆయన్ని స్మరిస్తే రాని విద్యంతో ఉండదు, అంత విద్వత్తు మీ సొంతం. మా బోటి వాళ్ళు కూడా చదువుకోవచ్చు అన్నమాట. అందరూ చదవచ్చండి. వేదానికి అర్హత లేదు అని ఎందుకంటారు అంటే ఎల్కేజీ చదివిన తర్వాతే కదండి 10th క్లాస్ చదవాలి. అంటే ముందు వేదాన్ని ఎలా అభ్యసించాలి అనే ఒక అవగాహన, కొంత పోర్షన్ కంప్లీట్ చేసిన తర్వాత వేదం చదవడానికి రావాలి. ఎలిమెంటరీ స్కూల్ అయిన తర్వాతే కదా హై స్కూల్ కదా, హై స్కూల్ తర్వాత కాలేజ్. ఇప్పుడు వేదం పుస్తకం తెచ్చి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావా ఇట్లా చదివితే ఎలా కాదు కదా. ఏం చేయాలి, అది ఎలా చదవాలో, దాని యొక్క స్థాయిలేంటో మళ్ళీ చాలామందికి అనుమానం వస్తుంది. ఈ స్థాయి చదవలేని వాళ్ళు వేదం చదవకూడదా అంటే దాన్ని చెప్పానుగా, అనుదాత్త ఉదాత్త స్వరిత దీర్ఘస్వరితములు. వేదము అంటే ఇప్పుడంతా ఈ మాసం అంతా ఏంటి శ్రవణం. ఎందుకు శ్రవణము? వేదం అంత అందంగా వినబడుతుంది కాబట్టి. చూడండి ఇప్పుడు సూక్తాలు చదువుకోండి, సూక్తాలు చూడండి, వింటుంటే ఎంత బాగుంటుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం ఎంత బాగుంటుంది. అలాగే రుద్రాధ్యాయం చదువుతుంటే ఎంత బాగుంటుంది. ఇట్లా అవన్నీ కూడా ఒక స్వరబద్ధంగా ఉంటాయి. ఈ స్వరబద్ధంగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది ఏదైనా కూడా అది అలా చదవాలి అని చెప్పి మనకు ఒక ప్రామాణికం కదా. లేకపోయినా మీరు కూర్చొని చదువుకోవచ్చు, అదంతా వేరే సంగతి. కానీ శ్రవణము, ఈ వేదాధ్యాయము, వేదాన్ని శ్రవణం చేయడం కూడా శ్రావణ పౌర్ణిమ నాడు చాలా 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 పుణ్య ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అమ్మవారు మనకి వినటానికి కూడా ఒక మాసం ఏర్పాటు చేశారు కదండి. అద్భుతం అండి. అంతే కదండి. ఇప్పుడు కొన్ని అధిక మాసాలు వస్తూ ఉంటాయి. ఇట్లా 2 మాసాలు వచ్చినప్పుడు వచ్చే సంవత్సరం జ్యేష్ఠ మాసం వచ్చింది. జ్యేష్ఠం అంటేనే అధికం, ఇంకా 2 అధికాలు. ఆ మాసం వచ్చినప్పుడు ఆ సందర్భం తెలియజేసుకుందాము. చక్కగా వేదాధ్యయనం చేయగలిగితే చేయండి, అవకాశం ఉంటే. లేదా చక్కగా వినండి ఒక రుద్రప్రశ్న అంటే ఏం లేదమ్మా, దాన్ని ఏమంటారు, లఘున్యాసపూర్వక మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేస్తున్నప్పుడు ఆ చదివేటటువంటి దాన్ని రుద్రప్రశ్న అంటారు, అదే రుద్రాధ్యాయము అంటారు. పుణ్యమేనండి. అందుకే శ్రవణమే ఈ మాసం అంతా వినండి చక్కగా. ఇది శ్రావణ పౌర్ణమి యొక్క మొదటి ముఖ్యమైనటువంటిది హయగ్రీవ జయంతి. మళ్ళీ ఇంకొన్ని విషయాలు తర్వాత తెలియజేసుకుందాము. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.